ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురవే సర్వలోకానాం భషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం. నేడు శనివారం కనుక శని మరియు రాహుగ్రహాల ధ్యాన శ్లోకాలతో మన శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. శనికి ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. రాహునకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యం అనే ధ్యాన శ్లోకాలని నేడు అవకాశం ఉన్నంత వరకు పారాయణ చేయండి, లేదా శ్రవణం వలన కూడా సత్ఫలితాలు పొందగలరు. ఆంగ్ల తేదీ ప్రకారం తేదీ 3/2/2024 శనివారం, శ్రీ శోభకృతనామ సంవత్సరం, హేమంత ఋతువు, పుష్యమాసం, బహుళపక్షం, జయతిథి అయిన అష్టమి మధ్యాహ్నం 12:28 వరకు ఉన్నది. పిమ్మట నవమి. విశాఖ నక్షత్రం రాత్రి 3:06 వరకు ఉన్నది. పిమ్మట అనురాధ నక్షత్రం. నేడు వర్జ్యం ఉదయం 7:39 నుండి 9:19 వరకు. దుర్ముహూర్తం సూర్యోదయం నుండి 8:03 వరకు ఉన్నది. నేటి సూర్యోదయం 6:33 కాగా సూర్యాస్తమయం సాయంత్రం 5:46. ఈరోజు శనివారం కనుక తూర్పు దిశగా ముఖ్యమైన ప్రయాణాలు చేయట అనుకూలం కాదు, మరియు దక్షిణ దిశగా చేసే ప్రయాణాలు అర్ధలాభాన్ని చేకూరుస్తాయి. ఇక నేటి శుభ సమయాలను పరిశీలిస్తే పగలు 10:30 నుండి 11:30 వరకు, పిమ్మట సాయంత్రం 7:45 నుండి 8:30 వరకు మంచిది. ఉదాహరించిన ఈ శుభ సమయాలలో స్వల్ప ప్రయాణాలు, గృహోపకరణాల ప్రారంభాలు మాత్రమే తప్ప శుభకార్యాల ముహూర్త నిర్ణయ విషయంలో జ్యోతిష్కుని సంప్రదించడం వలన, శుభముహూర్త నిర్ణయం చేయటం వలన కార్యజయం కాగలదు. వర్జ్య దుర్ముహూర్త సమయాలలో ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించడం మంచిది కాదు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.